ప్రైమరీ హెల్త్ సెంటర్స్ జగన్ సొంత డబ్బులతో ఏం పెట్టలా. పులివెందుల డబ్బులో, భారతీయ సిమెంట్స్ డబ్బులో, సాక్షి డబ్బులో కాదు పెట్టింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో, అలాగే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి భూములతో పెట్టుకొచ్చినయే ప్రైమరీ హెల్త్ సెంటర్స్. అందులో భారీ ఎత్తున వైద్యుల నియామకం జరిగింది. ఇది జగన్ కోణంలో చూడకూడదు, రాష్ట్ర ప్రజల కోణంలో చూడాలి. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకి ఎవరు ఎందుకు రారు అంటే తీసుకెళ్ళి మారుమూల ఎక్కడో పడేస్తారు అన్నటువంటి పలుకుబడి ఉన్న వాళ్ళకి సిటీల్లో వేస్తారు, మిగతా వాళ్ళకి వేయరని. కానీ అనేక మంది ఎంబీబీఎస్ డాక్టర్లు ఆంధ్రప్రదేశ్లో ఈ గిరిజన ప్రాంతాలు, ఊరు చివర్ల ప్రాంతాలు, బాగా ఇంటీరియర్ ఏరియాల్లో పోస్టులకి ఓకే చెప్పి జాయిన్ అయ్యారు. ఎందుకయ్యా అంటే వాళ్ళకి పీజీ నెక్స్ట్ ఎడ్యుకేషన్లో రిజర్వేషన్స్ కోటా ఉండేటటువంటి దాన్ని బాబు సర్కార్ మొన్న మధ్యన తీసేసింది. నేను ఆ రోజునే ఆ వీడియో కూడా ప్రస్తావించా, ఇది త్వరగా పరిష్కరించాలి అన్నటువంటి. ఇప్పుడు పట్టించుకోకపోయేటప్పటికి టోటల్గా ఇన్ సర్వీస్ పీజీ సీట్ల కోటాలో గత ప్రభుత్వంలో 389 కేటాయిస్తే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో క్లినికల్లో 270కి తగ్గిపోయినాయి. నాన్ క్లినికల్లో గతంలో 164 వస్తే ఇప్పుడు 66కి పడిపోయినాయి. మొత్తం పిహెచ్సి వైద్యులకి 336 పీజీ సీట్లు కోల్పోతున్నారు. దీంతో మొన్న మధ్యన రిప్రజెంట్ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆందోళనకు దిగారు. ఇన్ సర్వీస్ కోటా కుదింపు జీవో 85 రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 10 నుంచి వైద్యులు ఆందోళన చేస్తున్నారు. అయినా పట్టించుకోకపోవడంతో శుక్రవారం వైద్యులతో జరిపిన చర్చలు కూడా విఫలమైనటువంటి నేపథ్యంలో ఆందోళన ఉధృతం చేస్తున్నారు. వైద్య సేవల బంద్కి పిలుపునిచ్చారు. త్వరగా ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది.